morning to all of you. I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. Today we are going to start another important chapter with regard to our Group 1 Indian economy. Group 1 Indian economy. Let us go ahead. That is monetary policy. Monetary policy and చాలా important. And ఈ టాపిక్ మీదనే చాలా స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ మెనీ పీపుల్ ఆర్ అనేబుల్ టు క్లియర్ దట్ కన్ఫ్యూజన్స్. అందుకే మానిటరీ పాలసీ, రైట్. సో మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటరీ పాలసీ అంటే ఒక మనీ సప్లై పాలసీ. మనీ సప్లై పాలసీ. ఓకే, నౌ ద క్వశ్చన్ హియర్ ఈజ్ మనీ సప్లై పాలసీ అంటే ఏంటి? మన ఇండియాలో మన కరెన్సీ ఉంది కదా, ఐఎన్ఆర్ అంటారు. ఏమంటారు? ఐఎన్ఆర్, ఇండియన్ నేషనల్ రూపీ. అవర్ కరెన్సీ, వాట్ డు వీ కాల్ టు అవర్ కరెన్సీ? రూపీ అని చెప్తాం. ఐఎన్ఆర్, ఇండియన్ నేషనల్ రూపీ. ఓకే, ఫైన్. సో ది అమౌంట్ ఆర్ వాల్యూమ్, the amount or volume of money that is there inside the country. ఓకే, మన కంట్రీలో అందరి దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, ఎంత క్వాంటిటీలో ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనీ సప్లై. ఈ మనీ సప్లైకి ఇంకా ఇన్ఫ్లేషన్కి చాలా ఇంటిమేట్ అండ్ ప్రాక్సిమేట్ ఇంకా ఒక గట్టిగా ఒక రిలేషన్ ఉందన్నమాట. దేర్ ఇస్ ఎ ప్రాపర్ రిలేషన్ ఈస్ దేర్, okay, between the money supply and the inflation, my dear students. Okay, what is it? Let us understand that. ఈ వాల్యూమ్కి, వాల్యూమ్ అంటే చెప్పినా నేను మీకు, వాల్యూమ్ అంటే మనీ సప్లై. ఎంత క్వాంటిటీ ఆఫ్ మనీ సప్లై ఈ సర్క్యులేటింగ్ ఇన్ అవర్ కంట్రీ, ఎంత తిరుగుతుంది డబ్బులు అందరి దగ్గర. అది మీరైనా సరే, నేనైనా సరే, గవర్నమెంట్ అయినా సరే, T1 అకాడమీ అయినా సరే, టాటా అయినా సరే, విప్రో అయినా సరే, డాబర్ అయినా సరే, అమూల్ అయినా సరే, ఎవరైనా సరే, ఇండియాలో మొత్తం డబ్బులు ఎంత ఉంది, వాల్యూమ్ ఆఫ్ మనీ ఇన్ అవర్ కంట్రీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనీ సప్లై. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనీ ఓన్లీ, అంటే ఐఎన్ఆర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ ఇన్ అదర్ ఫార్మ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ ఇన్ అదర్ ఫార్మ్. నౌ క్వశ్చన్ ఉంటుంది మీకు, మీ మైండ్లో వచ్చేసిందేమో, రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్, మనీ సప్లైకి వేరే ఫామ్ అంటే ఏంటి సార్ అని మీరు నాకు క్వశ్చన్ అడుగుతున్నారు. మీ హార్ట్ నుంచి అడుగుతున్నారు, నాకు ఇప్పుడు ఫీల్ అవుతుంది అనమాట. ఓకే, ఐఎమ్ రికార్డింగ్ ఆన్ 28th November 2021. మీరు ఎప్పుడు చూస్తున్నారు నాకు తెలీదు, బట్ ఐ కెన్ ఫీల్ దట్. ఓకే, యాంటిసిపేట్ చేసిన ఫ్యూచరే, రైట్. వెన్ ఎవర్ ఐ టాక్ అబౌట్ మనీ ఇన్ దిస్ చాప్టర్, ఇట్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్. కరెన్సీ ఇన్ వాట్? సర్క్యులేషన్ అన్నమాట. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే మన ఐఎన్ఆర్, మన రూపీ ఎంత తిరుగుతుంది మన కంట్రీలో. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్. అండ్ దిస్ కరెన్సీ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? దిస్ కరెన్సీ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? నోట్స్. ఓకే, దిస్ కరెన్సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? ఆర్ కాయిన్స్. అంతే కదండి, ఇదే ఉంటాయి కదా రెండు మన దగ్గర, నోట్స్ లేకపోతే కాయిన్స్. అండ్ నోట్స్కి ఏమంటారంటే జనరల్గా మీకు బుక్స్లో బ్యాంక్ నోట్ అని అలా కనిపిస్తుంది. ఓకే, సో అందరూ చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. అరే ఏంట్రా ఇది మళ్ళీ బ్యాంక్ నోట్ అని రాసి ఉంది. బ్యాంక్ నోట్ అంటే ఏంటంటే ఏం లేదు, ఆర్బీఐ ఇచ్చిన నోట్స్కి బ్యాంక్ నోట్స్ అంటారు. ఆర్బీఐ బ్యాంక్ కదా. ఎవరు ప్రింట్ చేస్తారు మన ఇండియాలో కరెన్సీస్? ఎవరు ప్రింట్ చేస్తారంటే ఒకటే ఆర్గనైజేషన్ ఉంది, ఒకటే బాడీ ఉంది, ఆర్బీఐ. వాళ్ళే ప్రింట్ చేస్తారు. అది 100 రూపాయలు అయినా సరే, 500 రూపీస్ అయినా సరే, 2000 రూపీస్ అయినా సరే, 10 రూపీస్ అయినా సరే, 50 రూపీస్ అయినా సరే. హూ విల్ ప్రింట్ కరెన్సీ ఇన్ అవర్ కంట్రీ? ఆర్బీఐ విల్ ప్రింట్ కరెన్సీ ఇన్ అవర్ కంట్రీ, అంతే. ఓకే అండి, రైట్. కానీ 1 రూపీ నోట్ ఉంది కదా, 1 రూపీ నోట్ ఆర్బీఐ ప్రింట్ చేయదు. 1 రూపీ నోట్ తప్ప అన్ని నోట్స్, బ్యాంక్ నోట్స్ ఆర్బీఐ విల్ ప్రింట్. కానీ 1 రూపీ నోట్ ఈజ్ ప్రింట్ బై ఫైనాన్స్ మినిస్ట్రీ. అందుకే 1 రూపీ నోట్ మీద మీకు సిగ్నేచర్ చూడండి, మీరు సిగ్నేచర్ ఆఫ్ ది పర్సన్ ఫైనాన్స్ సెక్రటరీ ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ వాట్? ఫైనాన్స్ సెక్రటరీ. సో రిమెంబర్ వన్ పాయింట్, మీకు కాన్స్టిట్యూషన్లో ఒక ఇండియన్కి, ఒక ఇండియాలో ఉన్న సిటిజన్కి హయ్యెస్ట్ పొజిషన్ ఎక్కడి వరకు ఆయన రీచ్ అవ్వచ్చు అంటే ఆయన పేరు ఆయన ఒక 1 రూపీ నోట్ మీద రాసుకోవచ్చు, అంత దూరం వెళ్ళొచ్చు అన్నమాట. ఇఫ్ యు ఆర్ ఐఏఎస్, ఇఫ్ యు ఆర్ ఐఆర్ఎస్,
Okay, then if you happen to become what finance secretary post is not a political post. Finance secretary post generally it's a bureaucratic post అండి. మీరు ఐఏఎస్ ఐపీఎస్ అలా అయిపోయిన తర్వాత స్లోలీ ప్రమోషన్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్లో మీరు పని చేసిన తర్వాత మీకు ఫైనాన్స్ సెక్రటరీ మీకు అపాయింట్ చేస్తే ₹1 నోట్ మీద మీ సైన్ ఉంటుంది. దానికంటే ఎక్కువ మీకు టైటిల్ ఏం కావాలండి? దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ that a man can achieve, to have his name written on ₹1 note forever, till the India exists and till the civilization exists, till the mankind exists. అంత దూరం వెళ్ళొచ్చు, అంత సక్సెస్ అవ్వచ్చు మీరు, రైట్. సో ₹1 నోట్ తప్ప అన్ని నోట్స్ ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది. ₹1 నోట్ బై ది ఫైనాన్స్ మినిస్ట్రీ, సిగ్నేచర్ ఆఫ్ ది ₹1 నోట్ ఫైనాన్స్ సెక్రటరీ సిగ్నేచర్ ఉంటుంది. ఇంకా వేరే అన్ని నోట్స్ మీద మీకు ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్, దట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్గెస్ట్ పోస్ట్ అండి. ఆర్బీఐ గవర్నర్ కూడా పొలిటికల్ పోస్ట్ కాదు, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, చదువుకున్న వాళ్ళు ఎంపీస్ మినిస్టర్స్కి అపాయింట్ చేయరు అక్కడ. ఆర్బీఐ గవర్నర్ అంటే మనలాంటి వాళ్ళు ఐఏఎస్ ఐఆర్ఎస్ అది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఎకనామీకి హ్యాండిల్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఆయనకి ఒక ఎక్స్పర్టీస్ వచ్చిన తర్వాత ఒక గ్లోబల్ ఫేమ్ వచ్చిన తర్వాత హీ విల్ బీ అపాయింటెడ్ యాజ్ వాట్ ఆర్బీఐ గవర్నర్ బేస్డ్ ఆన్ హిస్ స్కిల్స్ అండ్ ద వేరియస్ హిస్ అచీవ్మెంట్స్ దట్ హీ హెస్ గాట్. సో అక్కడ కూడా వెళ్ళొచ్చు మీరు, దట్ ఈస్ బోత్ ఆర్ సేమ్. ఓకే, ఫైన్. సో నేను మానిటరీ పాలసీలో ఎప్పుడైనా మనీ ఇన్ సర్క్యులేషన్ అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, సార్ నోట్స్ ఇంకా కాయిన్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను ఆల్రెడీ చెప్పిన మీకు మనీ ఇన్ అదర్ ఫార్మ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ అండర్ ది మనీ సప్లై. మనీ ఇన్ అదర్ ఫార్మ్ అంటే ఏంటి సార్? చాలాసార్లు అన్నీ చెప్పిండు కానీ ఇది మాత్రం చెప్పలేదు సార్ అని మీరు అనుకుంటున్నారేమో, రైట్? ఎస్, ఐ విల్ టెల్ యూ దట్. గోల్డ్ మనీ ఫామ్లో మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చా లేదా? జనరల్లీ ఇంట్లో గోల్డ్ ఉంటే ఇంట్లో మనీ ఉన్నట్టుగా అని మనకు అనిపిస్తుందా లేదా? రైట్, గోల్డ్. ఓకే, ల్యాండ్, ప్రాపర్టీస్, ఓకే, చిట్టి స్కీమ్స్, బాండ్స్, షేర్స్, ఓకే, దెన్ అదర్ స్కీమ్స్ లైక్ గోల్డ్ మానిటైజేషన్ బాండ్ అని, మళ్ళీ కిసాన్ వికాస్ పత్ర ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు మీకు దీంతో డబ్బులు రావచ్చు. ఓకే, మీరు దానికి అమ్మేస్తే మీకు డబ్బులు రావచ్చు, కానీ దీస్ ఆర్ నాట్ ఇన్ మనీ ఫామ్ కదా. నేను మనీ ఫామ్లో ఉన్న వాల్యూమ్ ఆఫ్ మనీ గురించి మాట్లాడుతున్నాను, నేను దీని గురించి మాట్లాడట్లేదు. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ ఆర్టికల్ విచ్ ఇస్ హ్యావింగ్ ఏ మానిటరీ వాల్యూ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వాట్? హార్డ్ క్యాష్. ఐదర్ నోట్స్ or coins. Remember this point here. Okay, so monetary policy is nothing but money supply policy. Money supply ante volume of money which is circulating in our country. When I am talking about money, this is what you have to understand and this is what you have to exclude it. Okay, I have to show you the relationship between money supply and inflation ki sambandham emun sir. మంచి సంబంధాలు ఉన్నాయా వీళ్ళిద్దరి మీద? ఓకే, ఆర్ మంచి సంబంధాలు లేవు వీళ్ళిద్దరిలో? దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నౌ. ఓకే, మనీ సప్లై, వెరీ కామన్ సెన్స్. రాజు అండ్ రాణి బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఎస్, ఈ బిజినెస్లో వాళ్ళు they want to produce what? Jalebi. Right? Okay, fine. So వాళ్ళ ఏరియాలో 100 మెంబర్స్ ఉంటున్నారండి. 100 మెంబర్స్ జనరల్గా ఒక 10 జిలేబీస్ తీసుకుంటారు ఎవ్రీడే అనుకోండి. అట్లా ఆల్టర్నేట్గా తీసుకుంటారు, ఎట్లా అయినా తీసుకుంటారు. 100 మెంబర్స్ ఉన్నారు, 10 జిలేబీస్ తీసుకుంటారు అంటే పర్ డే సేల్ ఆఫ్ జిలేబీ ఎంత అండి? 1000 అండి. 100 10,000 కాదా? 1000. సో 1000 రూపీస్ ఆఫ్ జిలేబీస్ వీళ్ళు వన్ డే ఎవ్రీ 1000 జిలేబీస్ 1000 యూనిట్స్ ఆఫ్ జిలేబీ వీళ్ళు అమ్ముతున్నారు. ఓకే సార్, అర్థమైంది సార్, దట్ ఈస్ ఫైన్. ఈ 1000 జిలేబీస్ డిమాండ్ ఇది ఏముంది? ఇది డిమాండే కదా, డిమాండ్ ఓన్లీ, రైట్ ఆర్ రాంగ్? ఈ 100 పీపుల్ ఆర్ డిమాండింగ్ 10 జిలేబీస్ పర్ డే అంటే 1000 యూనిట్స్ 1000 జిలేబీస్ మన డిమాండా కాదా? ఎస్ సార్, అది డిమాండ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఓకే,
మళ్ళీ ఈ 1000 జిలేబీస్ ప్రొడ్యూస్ చేయడానికి రాజు అండ్ రాణి ఏం చేసిండ్రంటే ఒక 2 లేబర్స్కి హైర్ చేసిండ్రు. ఓకే, ఇంకా ఇంట్లో పెట్టుకోలేరు కదా ఇవన్నీ. సో ఒక ఇంటి బయట ఒక చిన్న షాప్ ఉంది, ఒక చిన్న షట్టర్ ఇచ్చారు. ఓకే, మన రోడ్ మీద మనం వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ల్యాండ్ వాళ్ళ షాప్ రెంట్కి తీసుకున్నాం. ఆ షాప్ రెంట్కి తీసుకున్నాం, 2 లేబర్స్ షాప్ రెంట్కి తీసుకున్నాం. ఇంకా వీళ్ళ దగ్గర ఏమైందంటే సో మళ్ళీ ప్రాఫిట్స్ కూడా వాళ్ళు అన్నీ కలిపి ఏం చేసారంటే ఓకే 1000 జిలేబీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నారు. ఓకే, అండ్ ఎవ్రీ జిలేబీ కాస్ట్ అనుకోండి 1 రూపీ. ఓకే, ఎవ్రీ జిలేబీ కాస్ట్ ఎంత? 1 రూపీ. ఎంత ప్రొడ్యూస్ చేయాలి? 1000 జిలేబీస్ ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు 1000 చేయాలి? ఎందుకంటే ఆన్ అన్ యావరేజ్ వాళ్ళ దగ్గర పర్ డే 100 కస్టమర్స్ వస్తారు. ఎవ్రీ కస్టమర్ 10 జిలేబీస్ తీసుకుంటారు. అందుకే 1000 మినిమం డిమాండ్ ఉంటుంది. అప్పుడప్పుడు సాటర్డే సండే 1200 కూడా వాళ్ళు చేసుకుంటారు. ఓకే, లేబర్ 2 ఉంటే సాటర్డే సండే ఇంకొక లేబర్కి ఈ లేబర్ అడ్డా నుంచి తీసుకొని పని చేయించుకుంటారు. అంటే ఆయన ప్యాకింగ్ పార్సలింగ్ చేసుకోవచ్చు. అసలు మెయిన్ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీకు నేను ఒక ప్రాపర్ లింక్లు చెప్తూ ఉంటాను, మీరు మంచిగా రాసుకుంటూ ఉండండి. సో రాజు రాణి ఒక జిలేబీ షాప్ ఓపెన్ చేశారు. ఆ జిలేబీ షాప్ వాళ్ళ ఏరియాలో 1000 యూనిట్ డిమాండ్ ఉంది. ఎందుకో 1000 యూనిట్ ఉందంటే 100 పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద ఏరియా. వాళ్ళు మినిమం 10 తీసుకుంటారు. అందుకే 1000 జిలేబీ డిమాండ్ ఉంది. అందుకే వాళ్ళు కొన్ని అంటే 2 లేబర్స్కి హైర్ చేసి అవన్నీ చేసి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిరు. ఒక జిలేబీ 1 రూపీ, 1 జిలేబీ 1 రూపీ. ఫైన్, అన్నీ మంచిగానే అయింది. ఇది ఎప్పుడైంది? ఇది మన నవంబర్ 2021లో అయింది ఇవన్నీ. కానీ డిసెంబర్లో ఏమైందంటే డిసెంబర్ 2021లో ఒక ఫెస్టివల్ వచ్చింది. ఏం వచ్చింది? ఫెస్టివల్ వచ్చింది. వీళ్ళకి ఏమైందంటే సడన్గా 200 మెంబర్స్ చాలామంది వచ్చి జిలేబీ ఇవ్వండి అని అడుగుతున్నారు. దివాళీ వచ్చింది అనుకోండి, దివాళీ వచ్చింది కదా మొన్న, దివాళీ వచ్చింది అనుకోండి. ఓకే, 200 డిమాండ్ వచ్చేసి 200 పీపుల్ ఆర్ ఆస్కింగ్. మళ్ళీ 200 పీపుల్ మళ్ళీ వాళ్ళు కూడా ఆన్ అన్ యావరేజ్ 10 కావాలనుకుంటున్నారు. మినిమం 5 మెంబర్స్ ఉంటే ఇంట్లో ఒకరికి 2 కావాలి కదా అండి, కామన్ సెన్స్. ఓకే, మళ్ళీ సార్ డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది అంటే నేను చెప్పిన ఆల్రెడీ ఎకనామీలో మనం రేషనల్ పీపుల్కే మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, మనం అన్నెసరీ అన్సౌండ్ పర్సన్ గురించి మాట్లాడాం ఇక్కడ. ఓకే, సో జనరల్గా అంటే 1 person 2 జిలేబీస్ అనుకోవచ్చు. ఓకే, సో 200 పీపుల్ ఆర్ ఆస్కింగ్ జిలేబీస్. వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అండి? వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ 1000. ఎందుకు 1000 ఉంది? 2 లేబర్సే ఉన్నారు అండ్ ఆ చిన్న షాపే ఉంది. ఫైన్, లేబర్స్ మాత్రం 2 ఉన్నారు. ఓకే, సో 1000 జిలేబీస్ ఓన్లీ దే కెన్ ప్రొడ్యూస్. కానీ డిమాండ్ ఎంత ఉంది? 200 ఉంది. డిమాండ్ ఈజ్ హౌ మచ్? 200. నా రాణి చెప్పింది రాజుకి, అంతమంది ఆడుతున్నారు కదా రాజు గారు, మీరు కొంచెం మనం 1 రూపీ ఎందుకు 1.5 రూపీలో ఒక జిలేబీ ఇద్దాం అంటే రాజు ఏం చేసిండంటే ఓకే అమ్మ మంచిగా చెప్పినావు నువ్వు నాకు, మనం ఏం చేద్దామంటే 1.5 రూపీలో ఇద్దామని అన్నాడు. ఓకే, సో అప్పుడుగా కొంటారా లేదా అంటే జనాలు కొంటారా లేదా? కొంటారు. రైట్ ఆర్ రాంగ్? సో ఇప్పుడు మీకు అర్థం ఏమైంది ఇక్కడ? వెన్ డిమాండ్ ఎక్కువ అయితే ఆటోమేటికలీ ప్రైస్ ఎక్కువ అయిపోతుంది. జనరల్గా కామన్ సెన్స్. మీరే అక్కడ ఉండి చూసుకోండి. మీ ప్రొడక్ట్కి డిమాండ్ ఉంటే కంటిన్యూస్గా 1 month 2 months అలా చాలామంది మీ ప్రొడక్ట్ కొంటున్నారు. మీరు ఏం చేస్తారు? మెల్లగా మీ ప్రైస్ పెరుగుతారా లేదా? పెరుగుతారు. రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ when the demand increases. Price automatically increases. Now demand can be increases because of two types. Okay, ఈ 100 మెంబర్స్ దగ్గర డబ్బులు ఎక్కువ అయినాయేమో. రైట్ ఆర్ రాంగ్? అందుకే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 10 వాళ్ళు 20 బై చేసుకుంటున్నారు జిలేబీ. రైట్ ఆర్ రాంగ్? సో 100 మెంబర్స్ దగ్గరే డబ్బులు ఎక్కువ అయిపోయినాయి. ఓకే, ఇదేనా ఉండొచ్చు. లేకపోతే 100 మెంబర్స్ దగ్గర ఇంకా కొత్త 100 మెంబర్స్ దగ్గర డబ్బులు వచ్చినాయేమో. వాళ్ళు బిఫోర్ కొనట్లేదు, ఇప్పుడు వాళ్ళు కొనడం స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ దగ్గర కొత్త డబ్బులు వచ్చినాయని. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 100 మెంబర్స్కైనా డబ్బులు ఎక్కువ అవ్వాలి, లేకపోతే కొత్త మంది దగ్గర డబ్బులు ఎక్కువ రావాలి. రైట్? సో యూ కెన్ అండర్స్టాండ్
ఈ కేసులో కూడా మనీ సప్లై పెరిగింది, అంటే వాల్యూమ్ పెరిగింది, వీళ్ళ దగ్గరైనా పెరిగింది, వీళ్ళ దగ్గరైనా పెరిగింది, కానీ మనీ సప్లై మాత్రం పెరిగింది. ఓకే, 1000 rupees was the before volume of money, now it increased to what? 2000 rupees. ఈ చేంజ్ రాగానే ఏమైందంటే ప్రైసెస్ షూట్ అయినాయి, ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి. ఓకే, దట్ ఈజ్ వై మానిటరీ పాలసీ అంత ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే మానిటరీ పాలసీ మనం కంట్రోల్ చేయలేదంటే, మనీ సప్లై మనం కంట్రోల్ చేయలేదంటే, మనీ తిరగడం మార్కెట్లో కంట్రోల్ చేయలేదంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోతాయి. సపోజ్ ఎస్బీఐ బ్యాంక్ అందరికీ పిలిచి ఏం చెప్తుందంటే 10,000 రూపీస్ మీకు డైరెక్ట్ ఇచ్చేస్తాం, 10,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసుకొని 2-wheeler తీసుకోండి. ఓకే, డౌన్ పేమెంట్ చేసుకొని 2-wheeler 10,000 మేము ఇస్తాను, ఆ 10,000 తీసుకొని మీరు 2-wheeler తీసుకోండి అని ఎస్బీఐ బ్యాంక్ పిలిచి అందరికీ ఈ ఆఫర్ ఇస్తే మీరు వెళ్తారు కదా, అందరూ వెళ్తారు, ఆ 10,000 రూపీస్ తీసుకుంటారు. మళ్ళీ హోండా బైక్కి మళ్ళీ యాక్టివా బైక్కి అక్కడ వెళ్ళి ఒక పెద్ద లైన్ ఉంటుంది, క్యూ. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు చూడండి, మీరు ఈ మంత్కి వాళ్ళు 1 lakhలో ఇస్తే ఆ లాట్ మొత్తం, అంటే వచ్చిన మొత్తం బైక్స్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన బైక్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసేస్తారు కదా. వాళ్ళు ఏమంటారంటే సార్ అది 5,000 ఎక్కువ అవుతుంది సార్, అది స్టాక్లో లేదు, ఓకే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అప్పటికప్పుడే పెంచేస్తారు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది? ఎస్బీఐ అందరికి పిలిచి 10,000 ఫ్రీగా ఇస్తుంది, ఓకే, సో దట్ అందరూ బైక్ తీసుకోవాలని. ఓకే, అంటే ముందు లేని మనీ సప్లై ఎస్బీఐ వల్ల ఇంక్రీజ్ అయిపోయినాయి మనీ సప్లై, రైట్. ద మూమెంట్ మనీ సప్లై ఇంక్రీజ్ అయిపోతే ఆటోమేటికల్లీ ఏమైందంటే ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ ఇంక్రీజ్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిలేషన్ ఆఫ్ money supply and inflation. So I have told you very clearly what is the money supply ante enti, manam deni gurinchi maatladutunnam. Money supply inka demand how it is related, and money supply inka inflation how it is related, ivanni manam discuss chesesnam. Okay, when money supply increase ayindani manam cheptunnappudu ante daniki ardhamaindi డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయింది. డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనీ సప్లై ఇంక్రీజ్ అయింది. డిమాండ్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? జనాల దగ్గర రూపీ ఎక్కువ వచ్చిందనమాట. రూపీ ఎక్కువ రావడం వల్ల వీళ్ళు ఇప్పుడు మీ దగ్గర 10,000 శాలరీ ఉంది, 10,000 ఎక్స్పెండిచర్ చేసేస్తారు. 12,000 ఉంటే 12,000 ఎక్స్పెండిచర్ చేసేస్తారు. సో ఎలాగైనా సరే మీ దగ్గర డబ్బులు ఎక్కువ వస్తే ఎక్స్పెండిచర్ చేస్తారా లేదా? ఓకే, మీ దగ్గర డబ్బులు ఎక్కువ వస్తే మీరు 2 times కాకుండా 4 timesకి మూవీకి వెళ్తారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మీరు ఎప్పుడు పాప్కార్న్ థమ్స్అప్ కొనలేదు ఇప్పటి వరకు సినిమాలో థియేటర్లో, ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల మీరు థమ్స్అప్ కూడా కొన్నారు. ఆల్రెడీ ఆయన జనరల్గా ఆన్ యావరేజ్గా 100 థమ్స్అప్ పెడతాడు. మీ వల్ల ఏమైందంటే సడన్గా మీ దగ్గర డబ్బులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళ దగ్గర స్టాక్ తక్కువ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అనుకోలేదు ఈ డిమాండ్ అవుతుందని. ద మూమెంట్ డిమాండ్ ఇట్లా ఎక్కువ పెరిగితే ఆయన ఏం చేస్తాడు, సార్ ఈ బర్గర్ ఇట్లా కాదు సార్ 45 కాదు 50 అని చెప్తాడు. రైట్, దిస్ ఈజ్ వాట్ జనరల్ హ్యాపెన్స్ ఇన్ ది ఎకనామీ. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్. ది నేచర్ ఏముందంటే ఎక్కువ డబ్బులు రావడమే. ఎక్కువ డిమాండ్ ఉంటే ఆయన పెంచేస్తాడు. దట్ ఈస్ రేషనల్ థింకింగ్. కాదు సార్ నేను గాంధీలాగా ఆలోచిస్తాను, నేను ఎంతమంది నాకు ప్రొడక్ట్ అడితే కూడా నేను ఆ రేట్లోనే నేను అమ్ముతానంటే, పాత రేట్లోనే అమ్ముతానంటే యు ఆర్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. మీలాంటి వాళ్ళకి ఎకనామీ కన్సిడర్ చేయదు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు దివానా అయిపోయిండ్రు, వీళ్ళు మనకు అవసరం లేదు. ఎకనామీ అట్లా నడవదు. ఎకనామీ ఒక రేషనల్ థింకింగ్ మీద నడుస్తుంది. అంటే డిమాండ్ ఎక్కువ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ప్రైసెస్ ఎక్కువ అవ్వాల్సిందే. రైట్, సో డిమాండ్ ఎక్కువ అయింది, దానికి అర్థమైంది రూపీ అండ్ సర్క్యులేషన్ పెరిగిందనమాట. రూపీ సర్క్యులేషన్ పెరగడంకి మనం ఏమంటాం? దిస్ ఇట్ సెల్ఫ్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్? మనీ సప్లై ఇంక్రీజ్ అని చెప్తాం. మనీ సప్లై ఇంక్రీజ్ అయితే వాట్ విల్ హ్యాపెన్? ప్రైసెస్కి ఏమవుతుంది? ప్రైసెస్ విల్ ఇంక్రీజెస్. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? ఇన్ఫ్లేషన్ అని చెప్తాం మనం. దీనికి మనం ఇన్ఫ్లేషన్ చెప్తాం. నౌ క్వశ్చన్ ఈజ్ దేర్. సార్ అయితే అయ్యేది సార్, ఇన్ఫ్లేషన్ అయితే ప్రాబ్లం ఏముంది, దానికి ఏమవుతుంది సార్ అని మనం అనుకుంటాం. కానీ ఇంకొక రిలేషన్ ఉంది ఇక్కడ. ఇన్ఫ్లేషన్ వల్ల పూర్ పీపుల్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది.
పూర్ పీపుల్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ డెవలప్మెంట్లో చాలా మార్పులు వస్తాయి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు వచ్చేస్తాయి, వాళ్ళ బేసిక్ నెసెసిటీస్లో మార్పులు వచ్చేస్తాయి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో కొంచెం మార్పులు వచ్చేస్తాయి. ఎలాంటి మార్పులు అంటే మంచి మార్పులు కాదు, డిక్రీజ్ మార్పులు వచ్చేస్తాయి. నెగటివ్ గ్రోత్ దగ్గర వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, సో మళ్ళీ మనకు ఇప్పుడు ఏం చూడాలంటే ఇన్ఫ్లేషన్ హౌ పీపుల్కి ఎఫెక్ట్ చేస్తుంది అది మనం చూడాలి ఇప్పుడు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ నౌ. ఈ రిలేషన్ చూడాలి, రైట్? ఎస్ సార్, చూద్దాం సార్. ఎస్, ఇన్ఫ్లేషన్ వీ హ్యావ్ టు సీ దాట్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ ది పూర్ పీపుల్. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్జ్యూమర్ బాస్కెట్. కన్జ్యూమర్ ఎవరండి? మీరు, నేను, అందరూ కన్జ్యూమరే. అంటే మనం కన్జ్యూమ్ చేస్తాం, కుర్కురే కన్జ్యూమ్ చేస్తాం, మిల్క్ కన్జ్యూమ్ చేస్తాం, షార్ప్నర్ ఉంటుంది కదా, షార్ప్నర్ మనం ఇట్లా చేసి అది కూడా షార్ప్నర్లో ఉన్న అది ఇట్లా మనం చేస్తున్నప్పుడు అది నైఫ్ లాగా ఉంటుంది కదా, అది కూడా కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ అయిపోతుంది బికాజ్ యు ఆర్ కంటిన్యూస్లీ యూజింగ్ ఇట్. ఓకే, మళ్ళీ మీ రబ్బర్ ఉంది కదా, రబ్బర్ కూడా ఖరాబ్ అవుతుంది. కన్జ్యూమర్ అంటే ఏదైనా యూటిలిటీ తక్కువ అయితే, ఏదైనా థింగ్కి యూటిలిటీ తక్కువ అవ్వాలి, ఏదైనా మెటీరియల్ది యూటిలిటీ తక్కువ అవ్వాలి, లేకపోతే మీరు మొత్తానికి తినేయాలి, మీ బాడీలోనే పోవాలి, లేకపోతే ఆ యూటిలిటీ రబ్బర్ యూటిలిటీ ఉంది కదా, రబ్బర్ డైలీ మీరు ఇట్లా రబ్ చేస్తూ కూర్చోండి, ఒక 1 మంత్లో అయిపోతుంది, రైట్? అవునా? పెన్సిల్ అయిపోతుంది, మీ బైక్ ఒక 10 years తర్వాత ఖరాబ్ అయిపోతుంది, కార్ లారీ ఎక్సెట్రా 15 years మ్యాక్సిమం తర్వాత ఖరాబ్ అవుతుంది. అంటే యూటిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే, యూటిలిటీ డిక్రీజ్ అయితే అంటే యూటిలిటీ అంటే ఏంటి? యూటిలైజేషన్ అంటే ఎంత పాత ఎంత మీకు పనికి వస్తుంది, ఇప్పుడు దానికంటే తక్కువ పనికి వస్తుంది అనమాట. అంటే యూటిలిటీ తక్కువ అయితే ఆటోమేటికలీ ఆ మెటీరియల్కి ఉన్న వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుందా లేదా? డిక్రీజ్ అవుతుంది. 5 years తర్వాత మీరు కార్ అమ్మితే మీకు సేమ్ రేట్ వస్తుందా? ఫస్ట్ ఇయర్లో ఎంత రేట్ వచ్చింది అంత వస్తుందా? రాదు. ఎందుకంటే మీరు ఏం చేసిండ్రంటే 5 years నడిపించిండ్రు, 5 years వరకు ఖరాబ్ చేసిండ్రు, అది జనరల్ డిప్రిషియేషన్ అయిపోయింది, జనరల్గా మెయింటైన్ రిపేర్ దానికి అయిపోయింది, కాబట్టి 5 yearsలో మీకు తక్కువ వస్తుంది. మళ్ళీ 10 years తర్వాత అమ్మితే మళ్ళీ ఇంకా ఏమనుకుంటాం, ఇది యూటిలిటీ తక్కువ అయిపోయి అన్ని పార్ట్స్ ఏమేమి ఉన్నాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలాగైనా ఖరాబ్ అవుతుంది మనకు తెలుసు. సో మీరు ఇంకా తక్కువ రేట్లో కొంటారు, రైట్? ఎస్, సో మనం అందరం కన్స్యూమర్స్ అండి. కన్స్యూమర్స్, యూటిలిటీ అండ్ కన్సంప్షన్ మనం తినేస్తాం అన్నీ. ఎవ్రీ మంత్ నేను ఇక్కడ రౌండ్గా ఎందుకు గీసిన అంటే ఇది ఒక బాస్కెట్ లాగా మీరు అనుకోవాలి, బుట్టిలాగా అనుకోవాలి, బుట్టి. ఎవ్రీ మంత్ మీరు కొనేది ఐటమ్స్ది బ్యాగ్ అని మాట, మీరు కొనే ఐటమ్స్ బ్యాగ్. ఓకే, ఇది మన కన్జ్యూమర్ బాస్కెటా కాదా? కన్జ్యూమర్ బాస్కెటే. ఓకే, ఫ్యామిలీ ఆఫ్ 5 మెంబర్స్కి ఏమేమి కావాలండి? ఫ్యామిలీ ఆఫ్ 5 మెంబర్స్కి ఏమేమి కావాలి చెప్పండి? ఫ్యామిలీ ఆఫ్ 5 మెంబర్స్కి ఫుడ్ గ్రెయిన్స్ కావాలి, అది రైస్ అయినా సరే, వీట్ అయినా సరే, ఏదైనా సరే ఫుడ్ గ్రెయిన్స్ కావాలి, మనం తినాలి కదా 3 పూట, రైట్? ఫుడ్ గ్రెయిన్స్ అంటే రైస్, వీట్, జోవార్, బాజ్రా, ఆయిల్, మళ్ళీ మనకు రేషన్ కావాలి. రేషన్ కావాలా లేదా? రేషన్ చేస్తారు, రేషన్ కావాలి సార్. ఎందుకు సార్? రేషన్లోనే అన్నీ ఉంటాయి కదా సార్. ఓకే, వాట్ విల్ బి దేర్? రేషన్లో మన దగ్గర ఆటా విల్ బి దేర్. ఓకే, వీట్ అండ్ ఆటా బోత్ ఆర్ సేమ్ బట్ డైరెక్ట్. ఓకే, సోప్స్, కోల్గేట్, బిస్కెట్స్, నిర్మా, సర్ఫ్ ఎక్సెల్, షుగర్, ఆయిల్, టీ పౌడర్ అవన్నీ ఉన్నాయా లేదా? మరి కోరియాండం, ఇలైచీ ఇవన్నీ ఉన్నాయా లేదా మన దగ్గర? ఇవన్నీకి రేషన్ అంటారు. ఓకే, ఇవన్నీ మనం మంత్లీ కొంటామా లేదా? సార్ కొంటాం సార్, వెరీ గుడ్ సార్, తెలుసు సార్, వి విల్ బై. అంతేనా? అట్లా కాదు కదా సార్, బయట కూడా వెళ్ళాలి కదా సార్, ట్రాన్స్పోర్టేషన్కి మనకు పెట్రోల్, డీజిల్ ఏదో ఒకటి వేసుకోవాలి కదా సార్. అవునా? అచ్చా, మంత్లీ అది కూడా వాడతారా మీరు? అవును సార్, మరి నడిపించలేం కదా సార్, అంతా వాక్ చేయలేం కదా సార్, బైక్ కావాలి, కార్ అయినా కావాలి కదా సార్. అంటే ఓకే, అంటే మీరు పెట్రోల్, డీజిల్ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే వేసుకుంటారన్నమాట. ఓకే, మరి కమ్యూనికేషన్ వద్దా సార్? ఫోన్లో మాట్లాడుకోవాలి కదా సార్ ఎవ్రీడే, మళ్ళీ దానికి రీఛార్జ్ చేసుకోవాలి కదా సార్. ఎవ్రీ మంత్ అయినా చేసుకోవాలి, 3 మంత్కి ఒకసారి అయినా చేసుకోవాలి. కానీ మంత్లీ 3 మంత్కి ఒకసారి చేసుకుంటే 699, 599 అవుతుందంటే మంత్లీ 200 కదా. ఎస్ సార్, అది కూడా ఉంది సార్, అది కమ్యూనికేషన్ కూడా చేస్తాం సార్. ఓకే, ఇంకా మీకు ఇంటర్నెట్ వద్దా? కావాలి కదా సార్. సార్ వైఫై ఈజ్ ఇంపార్టెంట్ సార్, ఇంట్లో చాలా కష్టం సార్ వైఫై లేదంటే. ఓకే, వైఫై కూడా ఉంది. దెన్ ఇంకేముంటుందండి మన దగ్గర? ఓకే,
మన ఫుడ్ గ్రెయిన్స్ అయిపోయినాయి, మన రేషన్ అయిపోయింది, హెల్త్. సార్ ఏదైనా మంత్లో మమ్మీ డాడీకి కొంచెం ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్ నడుస్తూ ఉంటాయి సార్, అది కొనాల్సిందే 2,000-3,000 రూపీస్ డెఫినెట్గా అవుతాయి సార్. మళ్ళీ ఏదైనా నొప్పి వస్తే నైస్ జెల్, ఆట్రివిన్, ఏదైనా నోస్ బ్లాక్ అయితే ఆట్రివిన్ కావాలి, జండు బామ్ కావాలి, అవన్నీ కావాలి సార్. ఓకే, హెల్త్కి కొంచెం ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అన్నమాట మీకు. తర్వాత ఎడ్యుకేషన్. సార్ ఇంట్లో పిన్నలు ఉన్నారు సార్, పెన్, పెన్సిల్, రబ్బర్, షార్ప్నర్ ఇవన్నీ చెప్తుంటారు సార్, పేపర్స్, బ్యాగులు ఇవన్నీ చెప్తుంటారు. ఓకే సార్, మరి క్లాతింగ్ కూడా ఉంది సార్, నాకు లేకపోతే మా మమ్మీకి కావాలి, మమ్మీకి లేకపోతే మా సిస్టర్ కావాలి, సిస్టర్కి లేకపోతే మా బ్రదర్కి కావాలి, ఎవరికైనా ఒక 2-3 బట్టలు వస్తాయి సార్ ఎవ్రీ మంత్. ఓకే, అది నాకు ఇన్నర్స్ అయినా వస్తాయి సార్. ఓకే, క్లాతింగ్ కొంచెం. మళ్ళీ ఫుట్వేర్ సార్, ఫుట్వేర్ కూడా సార్ నాకు లేకపోతే మా సిస్టర్కి లేకపోతే ఎవరికైనా ఒక 2 మంత్స్లో ఒకసారి అయినా ఎవరైనా ఏదైనా కొంటూ ఉంటారు సార్. ఓకే, ఫుట్వేర్. సరే, మనం ఇది ఫుట్వేర్ క్లాతింగ్ కూడా తీసేద్దాం, మనకు అనవసరం. ఓకే, కానీ ఇంకొకటి ఉంది సార్, వెజిటేబుల్స్ చెప్పలేదు సార్ మీరు, రైస్ చెప్పిండ్రు, మళ్ళీ రేషన్ చెప్పిండ్రు, మరి వెజిటేబుల్స్ లేకపోతే ఎట్లా తినాలి సార్, మరి కర్రీ ఎట్లా తినాలి అని మీరు అడిగింది నాకు. అది కూడా కొంచెం మంచి పాయింట్. వెజిటేబుల్స్ ఓకే, పాలక్, గోంగూర, బ్రింజాల్, లేడీస్ ఫింగర్, ఆనియన్, టమాటోస్ ఇవన్నీ కూడా కావాలి కదా సార్, మరి ఇది లేకపోతే మరి కర్రీ చేయలేం. అర్థమైంది, అది కూడా మొత్తం వెజిటేబుల్స్ కొనాలి సార్. ఫ్రూట్స్ కూడా కొనాలి సార్. అరే ఫ్రూట్స్ కూడా చెప్పిండు మరి, ఫ్రూట్స్ ఓకే సార్. నాన్ వెజ్ సార్, మరి అది ఇంపార్టెంట్ కదా సార్, నాన్ వెజ్ కూడా అట్లీస్ట్ ఎగ్ అయినా తినాలి, వెజిటేరియన్ అయినా సరే ఎగ్ అయినా తినాలి కదా సార్, మజల్స్ మంచి రావాలని. ఓకే, ఎగ్ వెజిటేరియన్ వాళ్ళకి మనకు మీట్, గోట్ మీట్, షీప్ మీట్, ఇంకా చికెన్, ఇంకా ఫిష్. రైట్ ఆర్ రాంగ్? చూడండి, ఇవన్నీ మీ దగ్గర ఉంటే, ఇవన్నీ మీరు ఫుల్ఫిల్ చేస్తే, ఇంకా సార్ ఇంకొకటి ఉంది సార్. వాట్ ఈస్ దాట్ సార్? ఇంటికి రెంట్ ఇవ్వాలి కదా సార్, రెంటే రాయలేదు మీరు, మరి మా ఓనర్ సావగొడతాడు మాకు. రెంట్ కూడా ఉంది సార్ ఇక్కడ. అచ్చా, రెంట్ కూడా ఉంది. ఓకే సరే, రెంట్ మనం ఇక్కడ తీసుకోం, మనీ సప్లైలో రెంట్ తీసుకోం. ఓకే, సో రెంట్ అందుకే నేను రాయలేదు, కానీ ఇది రెంట్ మనం తీసేద్దాం. యాక్చువల్లీ మనం అది కూడా ఇంక్లూడ్ చేయాలి, కానీ గవర్నమెంట్ ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే పవర్టీ లెవెల్ చాలా ఎక్కువ వస్తాయని. ఓకే, దట్ ఈస్ అనదర్ మ్యాటర్. సార్, దిస్ ఈస్ ఇంపార్టెంట్ సార్. ఒక మంచి దగ్గర ఇవన్నీ ఉంటే మనం సొసైటీలో ఆయనకి ఏమంటామంటే, అరే ఆయనకి ఒక డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉందిరా, ఆయన మంచిగానే ఉంటాడు రా భయ్. అంటే మంచిగా ఉంటాడంటే ఏంటి, ఆయన దగ్గర అన్ని హెల్త్, ఎడ్యుకేషన్, ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ ఉన్నాయి, హీఈస్ హ్యావింగ్ మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది సార్ ఆయన దగ్గర అని అంటాం. రైట్ ఆర్ రాంగ్? ఇవన్నీ కొనడానికి ఎంత అవుతుందండి? కామెంట్ సెక్షన్లో రాస్తున్నారేమో సార్ 25,000 అవుతుంది, 10,000 అవుతుంది, 15,000 అవుతుంది, ఇవన్నీ రాసుకుంటున్నారేమో, ఎప్పుడు చూస్తారేమో, కానీ ఇది మాత్రం రాస్తున్నారేమో. రైట్? సో మీరు ఒక ఫిగర్ మీకు కనిపిస్తుందా లేదా ఇవన్నీ కొనాలంటే? ఓకే, లెట్ సపోజ్ ఐ విల్ మేక్ ఇట్ వాట్ 20,000. చాలా ఎక్కువ రాసిన. ఓకే సరే, మనం నార్మల్గానే రాసేద్దాం. ఓకే, 12,000 అండి. అంటే చీప్గా అన్నీ చీప్ కొంటే, అంటే ఫ్రూట్స్ అంటే చిన్న యాపిల్, వచ్చే వెజిటేబుల్స్ అంటే అంత మంచి వెజిటేబుల్స్ కాదు, మినిమం 12,000 కావాలండి ఇవన్నీ చేయాలి. మినిమం 12,000. పర్ డే లేబర్ ఎంత అండి? పర్ డే లేబర్ ఛార్జ్ ఎంత? పర్ డే లేబర్ ఛార్జ్ ఇప్పుడు నడుస్తున్న లేబర్ ఛార్జ్ 850 రూపీస్ ఉంది. ఇది ఎవరు చెప్పిండ్రు? ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ వీళ్ళు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రంటే, ఎవరికైనా అడ్డా నుంచి మనం తీసుకొని మనం పని చేయించుకుంటే, 8 అవర్స్ పని చేయించుకుంటే ఆయనకి ఎంత ఇవ్వాలి? 850 ఇస్తున్నారా మన కాంట్రాక్టర్స్ వాళ్ళు, గుత్తేదార్స్ వాళ్ళు ఇస్తున్నారా 850? ఓకే, మనం ఇస్తున్నాం 850, మేము మాత్రం ఇస్తామండి. ఎందుకంటే పూర్ పీపుల్ దగ్గర నుంచి తీసుకోవద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు డిస్కౌంట్ కావాలంటే బిగ్ బజార్లో వెళ్ళి, రత్నదీప్లో వెళ్ళి, ఇంకా రిలయన్స్ మార్ట్లో వెళ్ళి, లేకపోతే లైఫ్ స్టైల్ దగ్గర వెళ్ళి, లేకపోతే షాపర్ స్టాప్ దగ్గర వెళ్ళి అక్కడ వెళ్ళి మీరు డిస్కౌంట్ అడగాలి. కానీ ఆ బండి ఆడ దగ్గర, ఇంకా వెజిటేబుల్ ఆమె దగ్గర వెళ్ళి అమ్మ తక్కువ చేయండి అని అట్లా చేయొద్దు, తప్పది. ఓకే, స్టాప్ డూయింగ్ దాట్. ఫైన్. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ డిస్కౌంట్, టేక్ డిస్కౌంట్ ఫ్రమ్ టైగర్స్ బిగ్ షాట్ దగ్గర తీసుకోండి. రెస్టారెంట్ వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన దగ్గర నుంచి తీసుకోండి డిస్కౌంట్. ఆయనకి 1+1 ఇవ్వమని చెప్పండి. కానీ వెన్ ఈ స్ట్రీట్లో ఉన్న లైక్ డైలీ అమ్ముతున్న వాళ్ళ దగ్గర నుంచి అట్లా చేయొద్దు. కానీ దట్ అదే మోరల్ థింగ్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు 850 రూపీస్ పర్ డే మనం ఇవ్వాలి ఒక లేబర్కి, మనం అడ్డా నుంచి తీసుకొచ్చి మనం ఏదైనా పని చేసుకుంటున్నారంటే. ఓకే సార్, కరెక్ట్ చెప్పిండ్రు. కానీ మనం అంతా ఇస్తామా? అంతా ఇవ్వం సార్, 700 ఇస్తాం. ఇది కూడా నేను ఎక్కువనే రాసిన. చాలామంది ఉన్నారు 400, 450 ఇస్తారు. 700 రూపీస్ ఆయన 30 డేస్ పని చేసుకుంటే ఎంత అవుతుంది? 700 రూపీస్ పర్ డే
ఆయన 30 days పని చేసుకుంటే ఎంత అవుతుంది? 21,000 అవుతుంది. హౌ మచ్ ఇట్ విల్ బి? 21,000. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే ఫైన్. బేసికల్లీ 21,000లో 12,000 దీనికి పోతుంది, 12,000 దీనికి పోతుంది. మనలాంటి వాళ్ళ దగ్గరే మనకు 2 ఓన్ హౌస్ లేదు, వాళ్ళ దగ్గర ఓన్ హౌస్ ఎక్కడ ఉంటుంది అండి? ఉండదు. రైట్. సో 21,000లో 9,000 రెంట్కి ఇచ్చేసినామండి. 9,000 రెంట్కి ఇచ్చేసినాం. ఓకే, మన దగ్గర మిగిలింది ఎంత? ఆయన దగ్గర ఒక లేబర్ దగ్గర మిగిలింది ఎంత? 12,000. నేను ఇది ఎక్కువ చెప్పేసిన, ఓకే 700, అందుకే మీకు 9,000 రెంట్ ఎక్కువనే సార్ అని అనుకుంటున్నారేమో. ఇది 600, 400 ఉంటుంది, 500 ఉంటుంది మ్యాక్స్ 500. ఓకే, సో 12,000 ఉంది సపోజ్. వెరీ గుడ్. ఇప్పుడు అన్నిటికీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయి ఒక ఇది నవంబర్ 2021 జనవరి వచ్చే వరకు ఏమైందంటే ఈ 12,000లో వస్తున్న బాస్కెట్ మనకు ఇప్పుడు 14,000లో వస్తుందండి. మనకి ఇక్కడ 14,000లో వస్తుంది. 3 months తర్వాత ఏమైందంటే ఈ బాస్కెట్లో అన్ని ప్రైసెస్, ఓకే రబ్బర్ ప్రైసెస్ కొంచెం ఇంక్రీజ్ అయింది, ఆయిల్ ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ అయింది, పెట్రోల్ ప్రైస్ 30 రూపీస్ అయింది కదా, అలా ఇంక్రీజ్ అయిపోయి 3 months తర్వాత ఏమైందంటే 14,000 అయిపోయింది. ఏమైంది? 14,000 అయిపోయింది. అంటే 12,000లో వస్తున్న మనకు మొత్తం ఆర్టికల్స్ ఇప్పుడు 14,000లో వస్తున్నాయి, 2,000 ఎక్కువ వస్తున్నాయి. 3 monthsలో 2,000 ఎక్కువ అయిపోతే ఆయన శాలరీ పెరుగుతుందా? ఆయనకి 700 per day దొరుకుతుంది కదా, ఆయనకి ఎవరైనా 900 ఇస్తారా? ఇవ్వరు. లేకపోతే ఇప్పుడు టీవీ అకాడమీలో నేను పని చేస్తున్నా, మా కెమెరామెన్ శాలరీ 20,000 ఉందండి. ఓకే, ఆ 20,000 చైర్మన్ సార్ 20,000 నెక్స్ట్ మంత్ ఏదైనా ప్రైసెస్ పెరిగితే ఆయన 20,000కి పెంచేస్తారా? పెంచరు కదా. ఇయర్ తర్వాతనే ఇంక్రిమెంట్ అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఒక ఇయర్ తర్వాతనే ఇంక్రిమెంట్ అవుతుంది. అంతే సూపర్ మార్కెట్లో పనిచేసిన వాళ్ళు ఇయర్ తర్వాతనే ఇంక్రీజ్ అవుతుంది. అంటే 9,000 వచ్చిన వాళ్ళకి ఇక్కడ 12,000 దొరుకుతున్నది బాస్కెట్. 12,000 వస్తున్న వాళ్ళ శాలరీ వస్తున్న వాళ్ళకి ఒకవేళ ఈ బాస్కెట్ 14,000 అయిపోతే 3 monthsలో ఎవరైనా పెంచుతారా అండి? పెంచరు. కానీ గవర్నమెంట్ సర్వెంట్స్కి ఉంటాయండి. గవర్నమెంట్ సర్వీస్కి ఇన్ఫ్లేషన్ పెడితే వాళ్ళు డియర్నెస్ అలవెన్స్ అని ఇస్తారు. డియర్నెస్ అలవెన్స్ అంటే ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయితే అంత డబ్బులు ఎక్కువ ఇస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. కానీ మనకు ఇస్తారా? మనకు ఇవ్వరు. నాకు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన శాలరీ అంతే, నెక్స్ట్ ఇయర్ 1 year తర్వాత కొంచెం పెంచుతారు. కానీ ఈ మధ్య ఈ బాస్కెట్ పెరిగింది కదా, 12,000లో వస్తున్న బాస్కెట్ 14,000లో వచ్చింది నాకు 3 months తర్వాత. 3 months తర్వాత నాకు పెంచుతారా ఇక్కడ శాలరీ? మీకు పెంచుతారా? మీ కంపెనీ వాళ్ళు ఐటీ కంపెనీలు కూడా పెంచరు. ఓకే, ఐటీ కంపెనీలో పెంచవచ్చు. ఏదైనా డాక్టర్ ఉంటే పెంచుతారా? పెంచరు. కెమెరామెన్ ఉంటే పెంచుతారా? పెంచరు. టీచర్ ఉంటే పెంచుతారా? పెంచరు. 1 year తర్వాతనే పెంచరు. కానీ ఇక్కడ ఏమైంది? 12,000లో వస్తున్న బాస్కెట్ మనకు ఇప్పుడు 14,000లో వస్తున్నాయి అన్ని ఆర్టికల్స్. అంటే రబ్బర్, షార్ప్నర్, కొత్తిమీర, కల్యాపాక్ ఇవన్నీ అయిపోయినాయి. అంటే కొంచెం ఇంక్రీజ్ అయిపోయి ఇలా పెట్రోల్ లాగా సడన్గా 30 రూపీస్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అప్పుడప్పుడు 14,000లో వస్తుంది బాస్కెట్. ఇప్పుడు 40,000లో వస్తే మన మీద బర్డన్ అయిందా లేదా? మన మీద బర్డన్ అయింది. ఓకే, జనాలకి ఇదే తెలియదు. ఏమనుకుంటారంటే పెరగలేదు అని అనుకుంటారు, కానీ మొత్తం కనిపిస్తే మంచిగా పెరుగుతుంది. అన్నీ ఒకసారి ఏం చేసుకోండి అండి. మీరు లాస్ట్ మంత్ ఎంత తీసుకున్నారు? ఎంతలో అంటే ఒక 4 months 3 months బ్యాక్ మీకు అన్ని ఆర్టికల్స్, మీరు డీమార్ట్కి వెళ్తారు కదా, డీమార్ట్కి వెళ్ళినప్పుడు అన్ని ఆర్టికల్స్ మీరు ఎంతలో తీసుకున్నారు, మళ్ళీ ఒక 4 months తర్వాత అదే ఆర్టికల్స్ మళ్ళీ కొనండి, మీకు ప్రైస్ డిఫరెన్స్ ఒక 2,000 ఎక్కువ వస్తుందండి. 2,000 మనకు తెలియదు, అది జనాలకి అర్థం అవ్వట్లేదు. ఇన్ఫ్లేషన్ అవుతుంది, ప్రైస్ రైజ్ అవుతుంది, గవర్నమెంట్ మంచిగా చేస్తుందా లేదా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఓకే, దేని మీద బేసిస్ మీద ఓటింగ్ చేస్తున్నారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. దట్ ఈస్ ఆల్సో ఓకే. ప్యూర్లీ ఇట్ ఈస్ లైక్ మోటివేటెడ్ ఓటింగ్స్ నడుస్తున్నాయి. డెవలప్మెంట్ ఉండాలి, ఫైన్. ఈ 14,000 ఇంక్రీజ్ అయిపోతే ఈ లేబర్ నార్మల్గా బతుకుతున్న ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఫుడ్లో ఇప్పుడు కొంచెం తక్కువ చేయాలి కదా. 12,000లో వస్తున్న బాస్కెట్ 14,000లో వస్తుంది. సో ఆయన తక్కువ చేయాలి కదా, ఆయన తక్కువ చేస్తాడు. ఎట్లా తక్కువ చేస్తాడు? ఎగ్ తినడం తక్కువ చేస్తాడు, నాన్ వెజ్ తినడం తక్కువ చేస్తాడు. 1 kg తీసుకొస్తాడు జనరల్గా, ఇప్పుడు 500 grams. ఇట్లా అన్ని ఐటమ్స్ మెల్ల తక్కువ చేస్తాడు. చేసి 12,000లో ఎంత దొరికితే అంత తీసుకుని వచ్చేస్తాడు. ఇప్పుడు ఏమైందంటే ముందు ఆయన మంచిగా బతుకుతున్నాడు, ఇప్పుడు ముందు కంటే కొంచెం తక్కువ బతుకుతున్నాడు. అంటే ఆయన స్టాండర్డ్ మాత్రం తగ్గిందా లేదా? ఇక్కడ ఆయన స్టాండర్డ్ తగ్గింది. మళ్ళీ ఇలాంటి థింగ్స్ మనం తక్కువ చేస్తే, సపోజ్ అదే ఫుడ్లోనే ఆయన ఫ్రూట్ కొనడం ఆపేసిండు అనుకోండి, పిల్లలకి మళ్ళీ మాల్ న్యూట్రిషన్ అవుతుందా లేదా? అవుతుంది.
ఓకే, మళ్ళీ అబ్బాయిలకి మీరు ఆటోలో కాదు, మీరు బస్సులో కాదురా పోయి వాక్ చేసుకుని పోండి అంటే వాళ్ళది మొత్తం ఎనర్జీ డ్రైన్ అవుతుందా లేదా, వాళ్ళకి హార్డ్షిప్స్ ఎక్కువ అవుతాయా లేదా, కష్టాలు ఎక్కువ అయిపోతాయి కదా, ఎక్కువ అయిపోతాయి. రైట్. సో మంచిగా బతుకుతున్న ఆయనకి ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఏమైందంటే కొంచెం స్టాండర్డ్ తగ్గిపోయింది. అందుకే మనం ఏమంటాం, ఒక చిన్న శాలరీస్ ఉన్న వాళ్ళ మీద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నా శాలరీకి ఇన్ఫ్లేషన్కి సంబంధమే లేదు, అది ఎంత అయినా సరే నాకు పర్వాలేదు, ఎందుకంటే నా శాలరీ ఎక్కువ ఉంది. కానీ ఇలాంటి వాళ్ళకి విచ్ అకౌంట్స్ ఫర్ 36 crores ఆఫ్ ది పాపులేషన్. మన పాపులేషన్ పూర్ పీపుల్ ఎంత, 36 crores ఆఫ్ ది పాపులేషన్ పూర్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఎస్టిమేట్స్. గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, జనరల్గా చూడాలంటే 50 crores అంటే ఎక్కువ మంది ఈ ఇన్కమ్ మీద బతుకుతున్నారు. 700 అంటే మా కెమెరామ్యాన్ది లేదండి. 700 అంటే పర్ మంత్ 21,000 మా కెమెరామ్యాన్కే లేదు. అంటే ఇక్కడ మంచిగా ఒక ఆఫీస్లో బతుకుతున్న ఆయనకి 21,000 శాలరీ ప్రాపర్గా ఇవ్వట్లేదంటే ఒక లేబర్ల మీద అడ్డా మీద పనిచేసే వాళ్ళకి ఏ శాలరీ ఉంటుంది మీరు అనుకోండి. అది గెటింగ్ మై పాయింట్. ఓకే, టీచర్కి వెళ్ళి అడగండి మీరు, ఒక టీచర్కి 7,800 ఇస్తున్నారు స్కూల్ టీచర్కి. ఓకే, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న వాళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి అడగండి ఎంత, 7,000 8,000. ఓకే, 21,000 నేను ఎక్కువ రాసిన, ఆ ఎక్కువ రాస్తే కూడా మనకు రావట్లేదు. ఓకే, మినిమం మనకు 12,000 కావాలి, శాలరీస్ మాత్రం 7,000 8,000. ఒక సెక్యూరిటీ గార్డ్ శాలరీ ఎంత ఉంటుందండి, 7,000 8,000 9,000 మ్యాక్సిమం మా అయితే. కెన్ హీ ఎఫర్డ్ ఆల్ ఆఫ్ దిస్? నో. మళ్ళీ ఆయన ఫ్రూట్ తినడు, మళ్ళీ ఆయన పల్సెస్ తినడు, ఓకే గ్రామ్స్ తినడు, ప్రోటీన్స్ ఉండవు, పిల్లలు చాలా థిన్గా అయిపోతారు. ఓకే, వాళ్ళ మంచి గ్రోత్ అవ్వరు. ఓకే, ఇంకా చాలామంది పిల్లలు కూడా పని చేయడానికి ట్రై చేస్తారు. సో ఎలాగైనా ఫ్యామిలీకి బతకాలి కదా అండి, రెంట్ ఇవ్వాలి, మళ్ళీ రేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. అందుకే ఇన్ఫ్లేషన్ అవ్వద్దు. ఇన్ఫ్లేషన్ అయితే జనాల మీద, పూర్ పీపుల్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందని మన దగ్గర ఒక బాడీ ఉంది. దట్ బాడీ ఈస్ కాల్డ్ as what? RBI. RBI మెయిన్ ఎయిమ్ ఈజ్ వాట్? RBI మెయిన్ ఎయిమ్ ఈజ్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అండి, టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. అండ్ ఇన్ఫ్లేషన్ ఎందుకు అవుతుంది? మనీ సప్లై పెరగడం వల్ల. మనీ సప్లై తక్కువ చేస్తేనే ఇన్ఫ్లేషన్ అవ్వద్దు. అందరికీ 12,000లో ఉన్న బాస్కెట్ 12,000లోనే దొరుకుతుంది. 12,000లో ఉన్న బాస్కెట్ 12,000లోనే దొరుకుతుంది. అందరూ మంచిగా తింటారు, మంచిగా బతుకుతారు, మంచిగా గ్రో అవుతారు, మంచిగా చదువుకుంటారు, మంచిగా హెల్త్ ఎక్స్పెన్సెస్ ఫుల్ఫిల్ చేసుకుంటారు, చాలా చేసుకుంటారు. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. సో I have given you the relationship between what? This is what our chat is there. As I have told you that demand increases, money supply increase అవుతుంది, మనీ సప్లై ఇంక్రీజ్ అయితే ప్రైస్ రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ రైస్కే మనం ఇన్ఫ్లేషన్ చెప్తాం. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ పూర్ పీపుల్ అని చెప్పిన నేను. పూర్ పీపుల్ అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది 15 minutes మనం చూసుకున్నాం ఇప్పుడు. రైట్. ఓకే అండి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫ్లేషన్కి ఇంకా ఎకనామిక్ గ్రోత్కి లింక్ ఏముంది, రిలేషన్ ఏముంది మనం చూడాలి. ఇన్ఫ్లేషన్కి ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? ఎకనామిక్ గ్రోత్ అంటే జీడిపి పెరగడం. జీడిపి పెరగడం అంటే ఏంటి? మన ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం. ఈ పెన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ 100 units ప్రొడ్యూస్ అయితే ఈ పెన్ ఈసారి 110 units ప్రొడ్యూస్ అవ్వాలి. ఈ స్మార్ట్ బోర్డ్ లాస్ట్ టైం 50 ఉంటే ఈసారి 60 ఉండాలి. ఈ కెమెరాస్ ఇవన్నీ ఎక్కువ ప్రొడక్షన్ అవ్వాలి. ఓకే, ఇఫ్ ఎక్కువ ప్రొడక్షన్ అయితేనే ఎకనామిక్ గ్రోత్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ రిలేటెడ్ టు ఎకనామిక్ గ్రోత్ అంటారు. అండ్ ఏమంటారంటే మన థియరిటికల్ బుక్స్లో ఏముందంటే కొంచెం ఇన్ఫ్లేషన్ ఈజ్ గుడ్ అంటారు, స్మాల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ గుడ్ ఫర్ ఎకనామీ అంటారు. స్మాల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ వాట్? స్మాల్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఫర్ ఎకనామీ అంటారండి. స్మాల్ ఇన్ఫ్లేషన్తో ఏమైతుందంటే ఇన్వెస్టర్కి కొంచెం బూస్ట్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇన్వెస్టర్స్ విల్ గెట్ వాట్? బూస్ట్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. రిమెంబర్ దిస్ పాయింట్. నా ద క్వశ్చన్ ఈజ్, సార్ ఎట్లా? Raju, Rani already we have discussed. We are having Raju and we also have what? Rani. Okay. వాళ్ళ దగ్గర జిలేబీ వాళ్ళు అమ్ముతున్నారు. సపోజ్ 1 రూపీ జిలేబీ ఉంది కదా, 1 రూపీ 20 పైసా ఇంక్రీజ్ అయితే పర్వాలేదు, ఇంత ఇన్ఫ్లేషన్ పర్వాలేదు. ఓకే, మళ్ళీ డబుల్ అయిపోతే చాలా కష్టం అవుతుంది. 12,000లో ఉన్న బాస్కెట్ 12,200 అయితే పర్వాలేదు, మరి 12,000 to 14,000 అవ్వద్దు. ఓకే,
దట్ ఈజ్ వెరీ 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 డిస్ట్రెసింగ్. అది ఎఫెక్ట్ అవుతుంది పూర్ పీపుల్ మీద. సో 12,000కి 12,200 ఉంటే పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే నా వాట్ ఈజ్ మై క్వశ్చన్ హియర్. సో రాజు రాణి మీరే అనుకోండి, కొంచెం ప్రైస్ రైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొంచెం డిమాండ్ అంటే ఇన్పుట్ కాస్ట్ అంతే అండి. లేబర్కి డబ్బులు ఎంత ఇస్తున్నాం మనం, పాత ఎంత ఇస్తున్నాం అంతే ఇస్తున్నాం, రెంట్ కూడా అంతే ఉంది, అన్నీ అంతే ఉన్నాయి. కొంచెం జనాలు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మనం ప్రైస్ పెంచేసినాం. అట్లా చేస్తే మనకు పాత కంటే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి కదా. మన ఇన్పుట్ కాస్ట్ అంతే కదా, లేబర్కి ఇచ్చిన డబ్బులు అంతే, రెంట్ కూడా పాత కూడా ఎంత ఇస్తున్నాం అంతే ఇస్తున్నాం. అన్నీ ఇన్పుట్ కాస్ట్ అంటే మనం ఏమేం వాడుతున్నాం టు ప్రొడ్యూస్ ఏ పర్టికులర్ ప్రొడక్ట్. అది జనాలైనా సరే, అది మెటీరియల్ అయినా సరే, ఏదైనా సరే. నేను ఆ బాస్కెట్లో ఎల్పిజి రాయడం మర్చిపోయినా. ఎల్పిజి ఇంపార్టెంట్, ఎల్పిజి కూడా చూసుకోవాలి. ఇఫ్ లిటిల్ బిట్ ప్రైసెస్ ఇంక్రీజ్, డిమాండ్ అవ్వడం వల్ల డిమాండ్ ఇంక్రీజ్ అయింది, చాలామంది దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఎవరైనా లోన్ తీసుకున్నారేమో, వాళ్ళు లోన్ తీసుకున్నారు, ఏదైనా చేసిండ్రు, కొంచెం ఎక్కువ డబ్బులు వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళు మీ షాప్కి వచ్చి 10 కాదు సార్ మాకు 15 జిలేబీస్ కావాలని చెప్పారు. పర్ డే ఒక్కొక్కరు 15 జిలేబీస్ తీసుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారు, కొంచెం ప్రైస్ 1 రూపీ 20 పైసా సార్, 10 రూపీస్కి 3 వస్తాయి సార్, ఫర్ 15 రూపీస్కి తీసుకోండి సార్ 8 ఇస్తా అట్లా. సో వాట్ యూ విల్ డూ, యూ విల్ జస్ట్ మేక్ ఏ ప్యాకేజ్. ఏదైనా చూసి మీరు కొంచెం ఎక్కువ ప్రాఫిట్ చేయడానికి ట్రై చేస్తారు, రైట్ ఆర్ రాంగ్? ఎస్. కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తే మీకు ఎలాంటి ఇంటెన్షన్ వస్తుంది? ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది? మీ దగ్గర ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, అలా మీకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తే మీరు ఏం చేస్తారు? నేను మాత్రం ఏం చేస్తానంటే ఇంకొక చౌరస్తా దగ్గర వెళ్ళి అక్కడ కూడా ఒక షాప్ పెట్టి అక్కడ కూడా అదే జిలేబీ బిజినెస్ నేను పెడతాను. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయింది కదా, అక్కడ కూడా సక్సెస్ అవుతుంది. సో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను ఎక్స్పాన్షన్ చేస్తాను, నా బిజినెస్కి ఎక్స్పాండ్ చేస్తాను. కామన్ సెన్స్ అది. మరి సార్ నేను చేయను సార్, ఇక్కడే కూర్చుంటారంటే అలాంటి వాళ్ళు మనకు అనవసరం ఎకనామీలో. రిమెంబర్ దిస్ పాయింట్, డోంట్ గెట్ మీ రాంగ్, బట్ రేషనల్గా ఆలోచించుకోవాలి. మీ దగ్గర ఒక కాఫీ షాప్ ఉంది, మంచిగా నడుస్తుంది, ఇంకొక కాఫీ షాప్ పెడతారా? లేదండి, పెడతారు. కామన్ సెన్స్, ఖతం, ఫినిష్, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే డిమాండ్ ఎక్కువ అయింది కదా, 1000 జిలేబీస్ డిమాండ్. కొంచెం ఇంకా మీరు ఏం చేసారంటే మళ్ళీ ఇంకొక ఆయన వచ్చిండు, మళ్ళీ జిలేబీ షాప్ పెట్టిండు. ఓకే, జిలేబీ షాప్ పెట్టి ఏం చేసారంటే ఆయన కూడా 1 రూపీ 20 పైస్, మీరు కూడా 1 రూపీ 20 పైస్లో మీరు అమ్ముతున్నారు. ఆ డిమాండ్ మళ్ళీ ఏమైందంటే మీ దగ్గర 200 మెంబర్స్ వస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ 100 ఇక్కడ 100 డివైడ్ అయిపోయిండు. ఇద్దరు మీరు 1.20 తక్కువ అవ్వలేదు, అక్కడ ఆగిపోయింది. 1.20 దగ్గర ఆగిపోయింది, 1 రూపీ 20 పైసా దగ్గర ఆగిపోయింది. అది సాచురేషన్ పాయింట్ అన్నమాట. ఓకే, మళ్ళీ అట్లానే నడిచింది. ఎప్పుడైనా ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ డిక్రీజ్ అవుతాయా? అవ్వవు. అక్కడ స్టాప్ అయిపోయి బేస్ అది అయిపోతుంది, మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది, రైట్. సో డిమాండ్ ఎక్కువ అవ్వడం వల్ల, డిమాండ్ ఎక్కువ అయిన దానికి అర్థమైంది సప్లై తక్కువ అయింది. సో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, అందుకే మనకు ఇన్ఫ్లేషన్ కనిపిస్తుంది, ప్రైస్ రైజ్ కనిపిస్తుంది. డిమాండ్ ఉందనుకోండి, రాజు రాణి దగ్గర ఒక షాప్ ఉంది కదా, ఈ షాప్ జిలేబీ డిమాండ్ ఇంక్రీజ్ అయినాయి, అందరు చూస్తున్నారు, అరే ఏంట్రా భయ్ వాళ్ళ దుకాణం ఏం నడుస్తుందిరా భయ్, ఇంతమంది తీసుకుంటారు, క్యూ ఉంటుంది అని అనుకుంటారు, మనం కూడా అక్కడ బిజినెస్ పెట్టేస్తే మంచిది కదా అని అలాంటి థింగ్స్ లోపల వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ డిమాండ్కి ఎంత డిమాండ్ ఉంది అంత మార్కెట్ అంటే మీరు నేను బిజినెస్ మ్యాన్ ఏం చేస్తానంటే ఈ డిమాండ్కి సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. నేను నా బిజినెస్ ఎక్స్పాండ్ చేయలేదంటే, నా దగ్గర డబ్బులు లేదంటే ఏమవుతుందంటే మీరే నా ఒక జిలేబీ షాప్ పెట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ డిమాండ్ ఉంది కదా, అక్కడ డిమాండ్ ఉన్నప్పుడు మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు కదా. ప్రాఫిట్ చేసుకోవచ్చు. సో బిజినెస్ మ్యాన్ థింకింగ్ ఎట్లా ఉంటుంది, అరే డిమాండ్ ఉంది కదా మనం అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మనకు డబ్బులు వస్తాయి, అంతే కదా. సో నేను లేకపోతే మీరైనా ఒక షాప్ పెడతారు. మరి మీరు షాప్ ఎందుకు పెడుతున్నారు? డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి పెడుతున్నారు. సో మీరు షాప్ పెట్టిన తర్వాత డిమాండ్ అండ్ సప్లై మళ్ళీ సేమ్ అయిపోతాయి. ఓకే, బికాస్ నేను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాను, మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు వచ్చే వరకు నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి, నాకు డబ్బులు కొంచెం ఎక్కువ వస్తాయి. మీరు వచ్చిన తర్వాత మీరు డబ్బులు ఒక సమానంగా రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఉన్న డిమాండ్ ఎంత సప్లై డిమాండ్లో ఉన్న గ్యాప్ ఏం చేసిందంటే మీరు అది ఫుల్ఫిల్ చేసేసిండ్రు. కానీ ఇక్కడ మీరు మొత్తానికి అర్థం చేసుకోండి, 1000 జిలేబీస్ నేను ప్రొడ్యూస్ చేస్తే మీరు 1000 జిలేబీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందా లేదా?
ఇంక్రీజ్ అయింది. ఇది ఇంక్రీజ్ ఎందుకు అయిందంటే కొంచెం డిమాండ్ పెరిగింది. కొంచెం డిమాండ్ పెరిగితే కొంచెం ఇన్ఫ్లేషన్ పెరిగింది. కొంచెం ఇన్ఫ్లేషన్ వల్ల ఏమైందంటే మీరు ఆ ఆపర్చునిటీ తీసుకొని అరే ఇక్కడ డిమాండ్ ఉంది, ఇక్కడ ప్రాఫిట్ వస్తున్నాయి కాబట్టి మనం సప్లై చేద్దామని మీరు ఏం చేశారంటే మీరు మార్కెట్లో దిగిండ్రు, మీరు ఒక జిలేబీ షాప్ పెట్టిండ్రు, మీరు సప్లై చేయడం స్టార్ట్ చేసిండ్రు. 100 మెంబర్స్ మీ దగ్గర పోతున్నారు, 100 దగ్గర నా దగ్గర వస్తున్నారు. సో డిమాండ్ అండ్ సప్లై సేమ్ అయిపోయింది. డిమాండ్ అండ్ సప్లై ఏమైపోయింది? సేమ్ అయిపోయింది. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో కొంచెం ఇన్ఫ్లేషన్ ఉంటే మంచిది అని గవర్నమెంట్ ఆలోచించుకోండి. ఎందుకంటే ఇలా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. నా దగ్గర ఉన్న 1000 యూనిట్స్, మీ దగ్గర ఉన్న 1000 యూనిట్స్ ఎక్కువ. ఇంకొక వేరే చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, నౌ అనదర్ వెరీ ఇంపార్టెంట్ విషయం. బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పిన నేను, ఎకనామిక్ గ్రోత్ కూడా అవుతుంది అని చెప్పిన, ప్రొడక్షన్ ఎలాగైనా అవుతుంది. అండ్ ఇట్ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. ఇట్ క్రియేట్స్ వాట్? ఎంప్లాయ్మెంట్. చాలామందికి జాబ్ దొరుకుతుందంట. ఇన్ఫ్లేషన్ వల్ల చాలామందికి జాబ్ కూడా దొరుకుతుందంట. అంటే రాజు రాణి దగ్గర ఉన్న ఒక షాప్ లో ఇద్దరు పని చేస్తున్నారు. అక్కడ డిమాండ్ ఉంది, జనాలు కావాలంటున్నారు జిలేబీ. నా దగ్గర అంత ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, అంత డబ్బులు లేవు రాజు రాణి దగ్గర. మీరు అది చూసి మీరు ఒక 100 మీటర్స్లో ఇంకొక జిలేబీ షాప్ పెట్టిండ్రు. పెడితే మీరు ఒక్కరిని పని చేస్తారు, అక్కడ పని చేయరు కదా. మీరు ఏం చేసిండ్రు? మళ్ళీ ఇద్దరికి అక్కడ హైర్ చేసిండ్రు. ఆల్రెడీ అడ్డాలో ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఏం చేశారంటే రారా భయ్ నేను మీకు పని ఇస్తా, నేను ఒక జిలేబీ షాప్ పెడుతున్నా వచ్చేసేయని అంటారు. సో వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందా లేదా? అట్లానే కోల్గేట్ అయినా సరే, రబ్బర్ అయినా సరే, కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్ అయినా సరే, మిల్క్ అయినా సరే, అలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మీరు ఆలోచించండి. కొంచెం వాళ్ళకి డిమాండ్ ఇంక్రీజ్ అయితే వాళ్ళు ఒక పెద్ద కంపెనీ, ఒక పెద్ద బ్రాంచ్ ఇలా ఎస్టాబ్లిష్ చేస్తే 100 మందికి జాబ్ ఇస్తారు. 1000 మెంబర్స్కి జాబ్ ఇస్తారు, 1,00,000 మందికి జాబ్ ఇస్తారు అట్లా. సో ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. కానీ దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ వాట్? ఇన్ఫ్లేషన్. అండ్ ఇన్ఫ్లేషన్ అవ్వడానికి డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడానికి జనాల్లో చేతిలో ఉన్న డబ్బులు పెరగాలి. మన చేతిలో ఉన్న డబ్బులు పెరిగితే మనం పోయి ఎక్కువ కొంటాం, ఎక్కువ డిమాండ్ చేస్తాం. మనం పోయి ఎక్కువ డిమాండ్ చేస్తాం. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో దీస్ ఆర్ ది వేరియస్ లింక్స్ అసోసియేటెడ్ విత్ డిమాండ్, నథింగ్ బట్ మనీ సప్లై and economic growth and employment. Money supply, economic growth and employment. Remember this point here. Monetary policy basically it rests on inflation. It is formulated by RBI, rests on inflation and demand. Formulated by RBI అంటే ఈ మానిటరీ పాలసీ అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? వాట్ స్టెప్స్? పాలసీ అంటే వాట్ స్టెప్స్ టు బీ టేకెన్ టు కంట్రోల్ ది మనీ సప్లై. To control the money supply, that is called as monetary policy. Now ఇంకొక మంచి విషయం చెప్తాను మీకు. రాజు రాణి దగ్గర ఒక జిలేబీ షాప్ ఉంది, మనకు తెలుసు. డిమాండ్ లేదు. డిమాండ్ ఎందుకు లేదు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మనీ సప్లై లేదు. అంటే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వట్లేదు, ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. వాళ్ళ శాలరీ కూడా చాలా ఎక్కువ ఏం లేదు. సో డిమాండ్ లేదంటే రాజు రాణి వాళ్ళు మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే జిలేబీ ప్రిపేర్ చేయడానికి 1 రూపీ, మొత్తం జిలేబీ ప్రొడక్షన్ చేయడానికి ఎవ్రీ జిలేబీ 1 రూపీలో వాళ్ళు అమ్మచ్చు. 1 రూపీలో అమ్మితేనే ఏమవుతుందంటే వాళ్ళు లేబర్కి డబ్బులు ఇవ్వచ్చు, వేజెస్ ఇవ్వచ్చు, శాలరీస్ ఇవ్వచ్చు, రా మెటీరియల్ అన్నీ కొనచ్చు. అవన్నీ కొనడానికి అట్లీస్ట్ ఒక జిలేబీ 1 జిలేబీ షుడ్ బి సోల్డ్ ఎట్ వాట్? 1 రూపీస్. 1 జిలేబీ షుడ్ సోల్డ్ ఎట్ వాట్? 1 రూపీస్. కానీ వాళ్ళు ఒక 1000 జిలేబీస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుని వాళ్ళ షాప్లో ఇట్లా పెట్టుకున్నారు. ఎవ్వరు రావట్లేదండి, మీలాంటి వాళ్ళు ఎవరు రావట్లేదు. ఎవ్వరు రావట్లేదు. ఇప్పుడు ఏంటి? రాజు రాణి ఏం చేస్తారంటే మళ్ళీ రాణి ఏం చెప్తుందంటే ఇవన్నీ ఐడియాస్ రాణి చేస్తుంది.
రాణి ఏం చేస్తుందంటే 1 రూపీ కాదు రాజు, మనం ఒక 1+1 ఇచ్చేద్దాం, ఇలాగైనా డబ్బులు కావాలి కదా, మనం బతకాలి కదా డైలీ, పిల్లలు కూడా ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు కదా అని వాళ్ళు ఇలా చెప్పి ఏం చేస్తారంటే ఓకే అని వాళ్ళు 1 రూపీకి 2 చెప్పేశారు. అంటే హాఫ్ రూపీకి 50 పైసాకి వాళ్ళు ఒక జిలేబీ అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు అయినాయి? డిమాండ్ తక్కువ అయింది. డిమాండ్ తక్కువ అయిన వల్ల వీళ్ళకి ప్రైసెస్ తక్కువ చేయాల్సి వచ్చింది. ఈ డిమాండ్ తక్కువ ఎందుకు ఉంది? మనీ సప్లై మార్కెట్లో తక్కువ అయిపోయింది, జనాల దగ్గర డబ్బులు లేదు. సో ఇక్కడ ఏమైంది, ప్రొడక్షన్ ఇప్పుడు 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిండు, హాఫ్ రూపీస్లో అమ్మేసిండు. డిమాండ్ లేదు కాబట్టి నెక్స్ట్ మంత్ ఏం చేసిండు అంటే 500 యూనిట్సే ప్రొడ్యూస్ చేసిండు. ఇక్కడ 2 మెంబర్స్ పని చేస్తున్నారు. ఇంకొక లేబర్కి ఏం చెప్పారంటే నువ్వు రాకు, అంటే నువ్వు మాకు మంచిగా నడవట్లేదు బిజినెస్, సో నువ్వు రేపటి నుంచి రావద్దు, ఒక లేబరే సరిపోతారు, ఎందుకంటే మేము 500 యూనిట్సే ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఇంకా పెరిగితే నీకు పిలుస్తామని చెప్పేస్తారు. సో 2 మెంబర్ ఎంప్లాయ్ అయితే ఒక మెంబర్కి తీసేసి మనం ఒక లేబర్కి తీసేసి ఒకటే లేబర్, అండ్ ఆటోమేటికలీ ప్రొడక్షన్ కూడా తక్కువ అయిపోయింది. సో దిస్ సిచ్యువేషన్ ఓకే, డిమాండ్ వల్ల ప్రైసెస్ తక్కువ అవ్వడం, డిమాండ్ తక్కువ ఉన్న వల్ల ప్రైసెస్ కూడా తక్కువ అవ్వడంకి ఏమంటారు? డిఫ్లేషన్ అంటారు. వాట్ డు వి కాల్ ఇట్ యాస్? డిఫ్లేషన్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో డిఫ్లేషన్ వల్ల ఏమేమి జరుగుతుంది మీరు చూడండి. ప్రొడక్షన్ తక్కువ అయింది, లేబర్ కూడా తక్కువ అయింది. సో డిఫ్లేషన్ ఎందుకు అయింది? డిమాండ్ తక్కువ ఉండడం వల్ల. సార్ డిమాండ్ తక్కువ ఎందుకు అయింది సార్? మనీ సప్లై తక్కువ అవ్వడం వల్ల. సో మనీ సప్లై ఎవరు మేనేజ్ చేస్తారంటే ఆర్బీఐ చేస్తుంది మేనేజ్. సో ఎక్కువ అయితే కూడా ప్రాబ్లం, మనీ సప్లై తక్కువ అయితే కూడా ప్రాబ్లం, డిమాండ్ ఎక్కువ అయితే కూడా ప్రాబ్లం, డిమాండ్ తక్కువ అయితే కూడా ప్రాబ్లం. ఈ డిమాండ్ అండ్ ఈ మనీ సప్లై అంటే జనాల్లో ఉన్న డబ్బులు ఎంత ఉండాలి, సో దట్ ప్రైసెస్ ఎక్కువ అవ్వద్దు, ఇంకా చాలా తక్కువ కూడా పడిపోవద్దు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మానిటరీ పాలసీ అంటారు. వాట్ స్టెప్స్ టు బి టేకెన్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్. జనరల్గా డిఫ్లేషన్ ఎకనామీలో అవ్వదు ఎక్కువ, అలాంటి సినారియోస్ మనకు ఎక్కువ రావు. సో అందుకే మనం మానిటరీ పాలసీ డైరెక్ట్లీ విలింక్ ఇన్ టు డైరెక్ట్లీ విలింక్ టు ఇన్ఫ్లేషన్, inflation. Remember this point. So this is very, very important for you to understand that the monetary policy is concerned with both inflation and deflation, but basically the economy will never see many times of deflation. It will always see on one or the other month, every 3 months we will have a problem with the inflation. ఇప్పుడు కూడా పెట్రోల్ ప్రైసెస్ 30 రూపీస్ 130 రూపీస్ అయినాయండి వితిన్ 1 ఇయర్. నేను కోవిడ్లో 89, 92 వేసిన, ఇప్పుడు చాలా బాధ అవుతుంది. ఓకే, 120 రూపీస్ చాలా కష్టం. సో అర్థం చేసుకోండి మీరు, ఇన్ఫ్లేషన్ ఎంత అయింది అంటే పర్ మంత్ నాకు కార్లో 5,000 అయ్యేది, ఇప్పుడు 8,000 అట్లా అవుతుంది. ఎంత అంటే 3,000 రూపీస్ ఐ యూస్ టు బై సంథింగ్. అంటే ఎలాగైనా అది సేవింగ్లో అయినా సరే, లేకపోతే నేను ఒక మంచిగా ఇంకా ఏంటంటే ఎప్పుడైనా ఏసీ వేయడం వల్ల, ఇప్పుడు ఏసీ అంటే మార్నింగ్ వెళ్తున్నాం కదా, ఏసీ ఎందుకని ఏసీ వేయట్లేదు, బికాస్ పెట్రోల్ సేవింగ్. సో ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాది కొంచెం తగ్గింది, ఎందుకంటే డబ్బులు పెరగలేదు కదా, మరి ఖర్చులు ఎక్కువైపోయినాయి. డబ్బులు పెరిగితే ఖర్చులు కూడా ఎక్కువైతే పర్వాలేదు, కానీ డబ్బులు అట్లానే ఉన్నాయి, అందరూ నాకు అంతే పే చేస్తున్నారు, ఎవ్వరు డబ్బులు ఇంక్రీజ్ చేయలేదు. సో నా ఖర్చు పెరిగితే, నా ప్రైసెస్ పెరిగితే నా మీద బర్డన్ పడుతుందా లేదా? పడుతుంది. దట్ ఈస్ దేర్. దట్స్ వై ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్, మానిటరీ పాలసీ డిఫ్లేషన్ కనిపించదు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ కనిపిస్తుంది. రీసెంట్గా మనకు పెట్రోల్ వల్ల ఇన్ఫ్లేషన్ చాలా కనిపిస్తుంది, రైట్? ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఐ విల్ డిస్కస్ ఇన్ మై నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్స్ a lot for hearing to me. Do subscribe to the Telugu One channel and also share my videos and everyone videos so that every student will get the benefit of it. Thank you.